ఈ పేరు చెప్పండి, ఇవాళ ఎందుకు పోతున్నారు, మీరు ఏం జరిగింది అక్కడ? రెడీ రెడీ. సో నా పేరు వినయ్ కుమార్. నేను సన్సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. గట్టిగా అయితే ఈరోజు మార్నింగ్ 5 o'clock బయలుదేరినాం. ఇక్కడ కాంటూర్ నుంచి 5 o'clock బయలుదేరినాం. మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. మన కూడా దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది. చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ల నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయన. ఇప్పుడు మీరు అక్కడ కళ్ళారా చూశారు కదా, ఆ సీన్ అసలు ఏంది, అసలు ఎందుకోసం జరిగి ఉంటుంది? ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏమైందంటే టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ కూతురు ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయారు. అది చాలా హెవీ స్పీడ్లో ఉండడం వల్ల మొత్తం ఒక 6th సీట్ వరకు అట్లే వచ్చింది. డ్రైవర్తో పాటు 6th సీట్ వరకు అట్లే కొట్టుకొని వచ్చి ఆ టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్సులో పడింది. మీరు ఎక్కడ ఉన్నారు? నేను 6th సీట్లో ఉన్నా. నా పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నా 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయింది. ఇప్పుడు ముగ్గురు అక్కజల్లు అని చెప్తున్నారు కదా, ఆ ముగ్గురు అక్కజల్లు కూడా నా ముందు సీట్లోనే ఉంది. పాపం తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సు. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదే. అంటే ఇంకోటి రోడ్డు విషయం అందరూ అంటారు కదా, రోడ్డు సక్రమంగా లేకపోవడం వల్లనే ఎక్కువగా జరుగుతుందంట. అది కూడా ఒక కారణమే. కాకపోతే ఈ సమయంలో మనం ఇది మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోకపోవడం కాదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి కంకర్ మీ పైన కూడా పడ్డా? నా పైన కూడా పడింది. నా పైన కూడా పడింది. అది ఏదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టర్ ఒక చిన్న పిల్లడు ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లా కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం. అది కంకర్ ఏంటంటే కంకర్ లేకపోయింటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేది. ఆ కంకర్